హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. సో ఇవి గవర్నమెంట్ జాబ్స్ అవుతాయి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెమికల్, కెమిస్ట్రీకి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు. టోటల్ 277 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ జాబ్స్కి ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో మీలో ఎవరైనా ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారు ఈ టేబుల్లో ఇచ్చిన డీటెయిల్స్ ద్వారాగా వారి ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకోవాలి ఇంతకుముందు చెప్పుకున్న స్ట్రీమ్స్లో ఫ్రెండ్స్. సో 65% మార్క్స్ ఉండాలి. అండ్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 55% ఉంటే సరిపోతుంది. కెమిస్ట్రీ డిసిప్లిన్కి మాత్రం ఇక్కడ ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుకున్నా లేదా ఏఐసి చదువుకున్నా కానీ మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ గ్రాడ్యుయేషన్స్లో 65% ఉండాలి. అండ్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 55% ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఇక్కడ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నట్లయితే ఐదేర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు లేదా నార్మల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఫైనల్ సెమిస్టర్లో మీరు చదువుతూ ఉన్నట్లయితే మీరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఏ డిసిప్లిన్కి ఏ స్పెషలైజేషన్స్ ఇక్కడ ఎలిజిబుల్ అవుతారో ఇక్కడ టేబుల్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, మీకు ఫర్దర్గా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మెకానికల్కి సంబంధించి మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చదువుకొని ఉండాలి. ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రికల్ లేదా పవర్ ఇంజనీరింగ్ చదువుకొని ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ స్ట్రీమ్కి ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా టెలికాం లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకొని ఉండాలి. మెటలర్జీకి మెటలర్జికల్ ఇంజనీరింగ్ చదువుకొని ఉండాలి. కెమికల్కి కెమికల్ ఇంజనీరింగ్ లేదా ఎంటెక్ చదువుకొని ఉండాలి ఇన్ అప్లైడ్ కెమిస్ట్రీలో. కెమిస్ట్రీకి ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్ ఏఐసి చదువుకుంటే మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ ఫ్రెండ్స్. 2nd of April 2024ని బేస్ చేసుకొని మీకైతే ఇక్కడ ఏజ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా గేట్ ఎగ్జామినేషన్ 2023 అనేది రాయాలి ఫ్రెండ్స్. సో గేట్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాసి క్వాలిఫై ఉంటారో వారు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి గేట్ స్కోర్ ద్వారా కానీ షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూకి కాల్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా క్యాండిడేట్స్ గేట్ ఎగ్జామినేషన్ 2023 రాసి ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే గేట్ ఎగ్జామినేషన్ పేపర్స్ కోడ్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మెకానికల్కి ఎంఈ, ఎలక్ట్రికల్కి ఈఈ, ఇన్స్ట్రుమెంటేషన్కి ఐఎన్, మెటలర్జీకి ఎంటీ, కెమికల్కి సిహెచ్, కెమిస్ట్రీకి సివై అనేవి గేట్ ఎగ్జామినేషన్ పేపర్ కోడ్స్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మూవ్ ఆన్ అయినట్లయితే మనకి శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి మనం సెలెక్ట్ అయినట్లయితే మనకి స్టార్టింగ్ శాలరీ పర్ మంత్ 40,000 వరకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూపించిన 40,000 to 1,40,000 అనేది మనకి పే స్కేల్ రేంజ్. సో వన్స్ మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత పర్ మంత్ మనకి 40,000 రూపీస్ తోటి మనకి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ E1 గ్రేడ్కి మనకైతే ఇక్కడ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అసిస్టెంట్ మేనేజర్గా మనకి 60,000 తోటి మనకి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది ఈ జాబ్స్కి. సో ముందుగా ట్రైనీగా తీసుకొని ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు 1 year. ఆ తర్వాత మనకి అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ విత్ ఓబీసీ అయినట్లయితే 13 years, ఫిజికలీ ఛాలెంజ్డ్ విత్ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 15 years వరకు మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు.
ఈ జాబ్స్ కి మనం సెలెక్ట్ అయినట్లయితే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ రాయాల్సి ఉంటుంది. 3 lakhs కానీ 4 lakhs రూపీస్ కానీ మనం అయితే ఇక్కడ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ రాయాలి ఫర్ ద పీరియడ్ ఆఫ్ 4 years ఫ్రెండ్స్. అండ్ అలానే క్యాండిడేట్స్ ఇక్కడ మెడికల్లీ ఫిట్ అయి ఉండాలి, ఆ పాయింట్ అనేది గమనించండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. అదర్ క్యాండిడేట్స్ ఓన్లీ 100 రూపీస్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఈ ఫీజు కూడా ఆన్లైన్ మోడ్లోనే మనము పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అఫీషియల్ వెబ్సైట్ అయిన www.nalcoindia.com కి మనమైతే విజిట్ చేసి కెరియర్ సెక్షన్స్లో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఉంటుంది. అక్కడ అప్లై నౌ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఫీజ్ పే చేసేటప్పుడు మనము ఎస్బీఐ కలెక్ట్ ద్వారా కానీ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లింక్స్ అండ్ అలానే ఫీజ్ పేమెంట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ జాబ్కి మీరు ఫీజ్ పే చేసేటప్పుడు ఇక్కడ చూపిస్తున్న కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకొని మీరైతే ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జీఈటీ RECTT గేట్ 2023 అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. మీరు ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేటప్పటికి 4th of March 2024 నుంచి మనకి 2nd of April 2024 లోపు మనము ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. సో ఈ డేట్స్ లోపు మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.